నమస్తే బాపయ్య గారు. నమస్కారం కిషోర్ గారు. బాపయ్య గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన చూశారు కదా మీరు? ఎస్. ఆ, అంటే ఏ ముఖ్యమైన పని మీద వచ్చారో అనుకున్నాం. తీరా చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఆ వివాహ కార్యక్రమానికి అటెండ్ అవడానికి వచ్చినటువంటి పరిస్థితి. అవును. సో చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నటువంటి తీరు, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నటువంటి తీరు ఒక అవును. పక్క మనకు కనిపిస్తుంటే, ఇంకో పక్క ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా వాళ్ళ అభిమానుల సందడి, రప్ప రప్ప డైలాగులు. ఆంధ్ర పోలీసులు లాగా ఉదాసీనంగా చూడకుండా వీళ్ళు మాత్రం తెలంగాణ పోలీసులు ఈపులు పగలగొట్టినటువంటి తీరు ఇవన్నీ అయితే నన్ను కనిపించాయి. ఆ, మనం అందరం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 స్కాము ఆ అంశాలు వచ్చినప్పుడు కూడా, అదేవిధంగా లేదంటే జత్వానీ కేసో, లేదంటే రఘురామకృష్ణరాజు కేసో, లేదంటే మద్యం కేసో, ఏ అంశం ఎలా వచ్చినా సరే పిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క పరిస్థితి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్నాడనేటటువంటి తీరు అవును. మనం గతంలో. ఈ రోజు ఈ ఆత్మీయ కలయిక జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఒక సస్పెన్షన్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కుమారుడి వివాహానికి ఇంత హడావుడిగా, పైగా ఇతనే ముఖ్య అతిథిలాగా మొన్న ఆ మధ్య మనం చూసాం ఒక వీడియో, శ్యామల గాని లేదంటే పిన్నెల రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి వీడియోలో కూడా వాళ్ళు కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయుల కుమారుడి కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఏ రకంగా ఉంది పరిస్థితి. మొత్తం అవును. వైసీపీ వాళ్ళది. ఇది వైసీపీ నాయకుడు కొడుకుదో కూతురుదో పెళ్ళా, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ కొడుకుది పెళ్ళా అనేటటువంటి సందేహం కలిగినటువంటి తీరుని అప్పుడే మనం అవును. చూసాం. అవును. అంటే వీళ్ళ బాంధవ్యాలు ఏంటి? మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది అధికారులు కిరికిరి చేస్తూ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, సాటి అధికారులను కూడదీసే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీళ్ళకి వ్యతిరేకంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక 1-2 సార్లు ముఖ్యమైనటువంటి కథనం కూడా ఇచ్చింది. అవును. అది పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పేసి అందరూ గగ్గోలు పెట్టారు. అవును. ఇప్పుడు చూస్తుంటే నిజమేనేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కలయికలు, ఈ ఎందుకు కలగదు? కౌగిలింతలు, అవును. గొడవ, గత్తర గత్తర గాయి చూస్తుంటే. అవును. ఉమ్, సో ఇది ఇది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కిషోర్ గారు. కొన్ని కొన్ని యాదృచ్ఛికంగా అంటే మనం అనుమానించినవే మన కళ్ళెదుటగా కనిపిస్తూ ఉంటే, మనం మొన్నటి వరకు ఆ ఈ ఈ కేసులో ఈ విషయంలో ఎవరా ఆ బ్లాక్ షీప్ అని అనుకుంటున్న టైంలో ఆ బ్లాక్ షీప్ ఇంటికే వీళ్ళంతా వెళ్తుంటే ఆ మరి విచిత్రంగా ఎందుకుండదు చూసే జనాలందరికీ కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఆయనకి కనిపించాల్సింది జనం. అక్కడ జనం కావాలనే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారా, లేకపోతే హైదరాబాద్ లో ఉండే వైసీపీ నాయకులంతా కూడా జనాన్ని పోగేసుకొచ్చారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అనవసరం. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి కనిపించగానే జగనన్న సీఎం, జగనన్న సీఎం, జగనన్న అని చెప్పేసి విపరీతంగా రెడకేకలు పెట్టాలి, చొక్కాలు చించేసుకొని వాళ్ళ బాడీ జగన్మోహన్ రెడ్డికి చూపించాలి. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాలి. మొన్న అనేక సందర్భాల్లో మనం ఆయన బల ప్రదర్శన యాత్రలు, అంటే మామూలుగా వైసీపీ ఏమంటదంటే ఓదార్పు యాత్రలు లేకపోతే పరామర్శ యాత్రలు అంటది. పత్రికల వాళ్ళు లేకపోతే మీడియా వాళ్ళు, మీడియాలో ఉండే సీనియర్ జర్నలిస్టులు అంతా ఏమంటున్నారంటే ఇదంతా కూడా బల ప్రదర్శన యాత్రే తప్ప, బరితెగింపు యాత్రలే తప్ప ఇవేమి ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలాగా కనిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలు పెట్టినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పరలోకానికి పలాయనం చిత్తగించాల్సి వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కారు కిందో లేకపోతే వైసీపీ నేతల టూ వీలర్లు దాటికో ఎవరో ఒకళ్ళు లేచిపోయే పరిస్థితి, పరలోకానికి ప్యాకప్ అయ్యే పరిస్థితి కనిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది బరితెగింపు యాత్రలకి కూడా పరాకాష్ట అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మీరన్నట్టు ఇది తెలంగాణలో కుదరదు సుమండి. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఏమో, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు అంతా ఉదాసీనంగా రేవంత్ రెడ్డి ఉండడు. చంద్రబాబు చూసి చూడట ఎందుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి క్రమబద్ధీకరించి ఆ వైసీపీ కార్యకర్తలు, విచ్చలవిడిగా ప్రవర్తించే వైసీపీ కార్యకర్తలు, రప్పా రప్పా అంటూ ఊగిపోయే వైసీపీ కార్యకర్తల్ని మేము నరికేస్తాం, మేము వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు బలిచ్చినట్టు బలిస్తామని చెప్పి ఊగిపోయే వైసీపీ కార్యకర్తల్ని, రక్తాభిషేకాలు చేసే వైసీపీ కార్యకర్తల్ని క్రమబద్ధీకరించడానికి, ఆ ట్రాఫిక్ నంతా చక్కగా నియంత్రించడానికి లాఠీ చార్జ్ చేశారనుకోండి, మా వాళ్ళని కొట్టారు అని చెప్పేసి మాట్లాడతారు, మా వాళ్ళని రానివ్వకుండా ఆపారు అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళు అలా వదిలేసినా మళ్ళీ అది కూడా ఇబ్బంది. జగన్
జగన్మోహన్లకి సరైన భద్రత కల్పించట్లేదు కూటమి సర్కారు అని చెప్పేసి మాట్లాడతారు. నేను మొన్న కూడా చెప్పాను నీకు, నేను మీకు చెప్పాను, నాకు వెనకటి సినిమాలో బలగం పొట్టి సేతయ్య డైలాగులు గుర్తొస్తూ ఉంటాయండి వైసీపీ వాళ్ళ మాటలు వింటూ ఉంటే. మంత్రి గారు వెళ్ళినా ఒక తిప్పలు, వెళ్ళకపోయినా ఇంకొక తప్పు అయిపోతూ ఉంటుంది. ఆ సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ డైలాగులు చూస్తే అట్లాగే ఉంటది. ఇక్కడ కూడా అంతే ఉంది వైసీపీ వాళ్ళ వ్యవహారం, బలగం పొట్టిసేతే వ్యవహారం లాగానే ఉంది. ఇదంతా కూడా వాళ్ళు ఆ వాళ్ళ నాలుకకి రెండు వైపులా పదునుంది అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ రాజకీయ వ్యాఖ్యలకి. ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళా వాళ్ళ తీరు అంతే. ఆ బల ప్రదర్శన యాత్రలే తప్ప ఇంకో వ్యవహారమే ఉండదు. అరే చావుకి ఒకే మేళం, పెళ్లికి ఒకే మేళం పెట్టకూడదు, దేనికి దానికే వేరు వేరు మేళాలు ఉండాలి అని చెప్పి కూడా వెనకటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెళ్లికి వచ్చినా అదే గుంపు, అదే జాతర, అదే గత్తర, అదే రాద్ధాంతం. ఎక్కడికి వెళ్ళినా గానీ అదే జనం, అదే ఈ నినాదాలు, ఏమి మార్పు ఉండదు. జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు పెళ్లికి వెళ్తున్నాడు అయ్యా స్వామి. మామూలుగా ఆయన కాన్వాయ్తో ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు పెళ్లి ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళ పలకరించో సరే. ఒక ఐపీఎస్ అధికారి పెళ్లికి, ఒక ఐపీఎస్ అధికారి కొడుకు పెళ్లికి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వెళ్ళాడా అని అంటే అది నిజంగా ఆలోచించాల్సిన అంశమే. ఎంతమంది ఐపీఎస్లు వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు చేయలేదు? వాళ్ళందరి పెళ్లిళ్ళకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు, ఆయన సీఎం కాకముందు కూడా ఐపీఎస్ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు వెళ్ళాడా? అప్పుడు వెళ్ళలేదుగా. మరి పిఎస్ఆర్ ఆంజనేయుల కొడుకు పెళ్లికే ఎందుకు వెళ్ళాడు? అంత సాన్నిహిత్యం ఏంటి అంటే ఏపీఎస్సిలో ఇవన్నీ కూడా ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా దాచుకోవాల్సిన అవసరం లేదు, దాయాల్సినటువంటి పని ఏం లేదు. మన బంధాన్ని మనం ఓపెన్ గా చెప్పేద్దాము. అవును, ఇది నడిబజారు మేజవాణి అన్నట్టుందా అనేది ఓపెన్ గా చెప్పేద్దాము. మనం దాయాల్సినటువంటి అవసరం లేదు. ఎస్, మనం డైరెక్ట్ గా ముసుగు తీసేద్దాం అని చెప్పేసి వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది నాకైతే. అదే, ఇది నడిబజారు మేజవాణి పెట్టేద్దాం అన్నట్టుగా ఉందే తప్ప మరి వేరే ఒకటిలాగా కనిపించలేదు. ఎందుకంటే ఒక జత్వానీ కేసు తీసుకోండి, ఏపీఎస్సి కేసు తీసుకోండి, ఇతరత్ర కేసులు తీసుకోండి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్క కేసులో కూడా ఎక్కడ చూసినా దేంట్లో అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెంట్ అని చెప్పి ఉన్న ప్రతి దాంట్లోనూ పిఎస్ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన కేసు అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అత్యంత భారీ స్థాయి కేసుల్లో పిఎస్ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి పిఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆలింగనం చేసుకున్నా గానీ వాళ్ళ అవినాభావ సంబంధం గురించి ఎవరు ఆశ్చర్యపోలేదు. ఇది జరుగుతున్నదే కదా, ఇది అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా ఉన్నారే గాని ఎవరు కూడా సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, వాళ్ళిద్దరు ఆలింగనం చూసినా, వాళ్ళిద్దరు అవినాభావ సంబంధాలు చూసినా ఎవరు ఆశ్చర్యపోరా. సామాన్య ప్రజలకు మాత్రమే కొంత ఆశ్చర్యం కనిపించింది. అదేంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఐపీఎస్ ఆఫీసరు కొడుకు పెళ్లికి వెళ్ళాడు, ఆయనేమి ఎంపీ కాదు, ఆయనేమి ఎమ్మెల్యే కాదు, ఆయనేమి మంత్రి కాదు, ఆయనేమి ఎమ్మెల్సీ కాదు, ఏ ప్రజాప్రతినిధి హోదా కూడా ఆయనకి లేదు. కానీ ఒక ఆఫ్టర్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక చిన్న ఐపీఎస్ ఆఫీసరే, పైగా ఆయనేమి డీజీపీ కాదు, ఇంకొక వేరేదేం కాదు కదా, రాష్ట్ర డీజీపీ ఏం కాదు, అలాగేం పనిచేయలేదు ఆయన గతంలో. కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల కొడుకు ఇంట్లో పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. సో వెళ్ళటమే కాదు, అది అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎదురైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెళ్లి సందడి ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి కూతురుకు పెళ్లి చేస్తే ఎట్లుంటుందో ఆ స్థాయిలో ఉంది. అక్కడంతా సజ్జల రామకృష్ణారెడ్డి, శ్యామల, కారుమూరి వెంకటరెడ్డి, ఇలాంటి వాళ్ళ హవా అసలు నేను మొన్న ఫేస్బుక్ లో చూశాను. ఏంటంటే ఆ ఫేస్బుక్ లో ఒక వ్యక్తి పెట్టాడు, మీరు చూస్తున్నారు కదా, ఇదేదో శ్యామల కొడుకుదో లేకపోతే కారుమూరి వెంకటరెడ్డి కూతురుదో ఓణీల ఫంక్షన్, పంచల వేడుకైతే కాదు, అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే, పప్పులో కాలేసినట్టే అని పెట్టాడు ఫేస్బుక్ లో ఒక ఆయన. ఇది పిఎస్ఆర్ ఆంజనేయుల కొడుకు పెళ్లి వేడుక, ఇక్కడికి వాళ్ళంతా వచ్చారు అని చెప్పేసి పెట్టాడు. నిజంగా చూస్తే ఖచ్చితంగా శ్యామల వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో ఏదైనా పంచల ఫంక్షన్, ఓణీల ఫంక్షన్ చేస్తుందేమో, అందుకే వీళ్ళు కారుమూరి వెంకటరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా వచ్చారు కావాలని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు తప్ప పోలీస్ అధికారులు లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. నిజానికి చెప్పాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సస్పెన్షన్ కి గురైన కాంతిరాణ టాటా లేడు, విశాల్ గున్ని కూడా అక్కడ లేడు ఆ పెళ్లి వేడుకలో, అంతా వైసీపీ వాళ్ళే ఉన్నారు.
ఆ టైంలో ఇద్దరు సస్పెండ్ అయిన వాళ్ళే కదా. పివి సునీల్ కూడా సస్పెండ్ అయ్యాడు, పివి సునీల్ కుమార్. ఆ సస్పెన్షన్ లోనే ఆయన రిటైర్మెంట్ కూడా గడిచిపోయింది. సో మరి అలాంటి వాళ్ళన్నా కనిపిస్తారేమో అనుకుంటే వాళ్ళు కనిపించలా. సస్పెన్షన్ అయ్యారే కానీ జైలుకి ఏం వెళ్ళలేదుగా, రావచ్చు కదా, కానీ వాళ్ళెవరు కనిపించలా. మొత్తం వైసీపీ బ్యాచ్ మొత్తం దిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పెళ్లి వేడుక కోసం పనిమాల బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఒక సవాల్ విసురుతున్నాం. మీరు మమ్మల్ని సస్పెండ్ చేశారు, నేను శత్రుపక్షంతో చేతులు గలిపాను, ఇక కాల్చుకుంటూ చూద్దాం, మీరు నేను తెలుసుకుందాం అని చెప్పేసి ఇండైరెక్ట్ గా సవాల్ విసిరినట్టే నాకైతే అనిపించింది. ఎస్, అవును. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ అధికారులు ఎవరున్నారు, ఐఏఎస్ అధికారులు ఎవరున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భక్తులు ఎవరు వాళ్ళల్లో అని చెప్పి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్లు కట్టబెట్టాడు వాళ్ళందరినీ కూడా దగ్గరకి చేర్చుకుని, ప్రభుత్వంలో హైలీ సీక్రెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంలోనూ హైలీ సీక్రెట్స్ ఉంటాయి, బయటికి లీక్ అవ్వకూడని ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ క్రైమ్ కి సంబంధించిన కేసు డీలింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లిక్కర్ స్కామ్ ఉంది, సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ అధికారులు ఉంటారు, వాళ్ళకి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు వెళ్ళి వీళ్ళతో మాట్లాడితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది కదా. లీక్ అయితే ఖచ్చితంగా ఆ లూప్ హోల్స్ ఏవో పట్టుకొని దోషులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందుకనే పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లిక్కర్ స్కామ్ కేసుని ప్యాలెస్ దాకా వెళ్లకుండా చూడాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి కూడా టాక్ నడిచింది. అయితే మొదట్లో పిఎస్ఆర్ ఆంజనేయులని అంతా అనుకోలేదు. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది ఏంటంటే ఆయన పేరు ఆతో మొదలవుతుంది, రెండో ఆతో మొదలవుతుంది అని చెప్పి రాశారు. వెంటనే ఇంకా అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది ఆయనే పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి. సో ఈ ఇచ్చిన తర్వాత అందుకోలేని వాళ్ళు ఎవరుంటారు? సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తోటి అత్యంత సన్నిహితంగా ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులే. జత్వానీ కేసును డీల్ చేసింది ఆయనే. లిక్కర్ స్కామ్ లో కూడా ఆయనకి ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. లేకపోతే ఆయన ఎందుకు ఇంత తాపత్రయపడతారు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మరి వాటిల్లో ఆ ఆరోపణల్లో ఆ నిందల్లో నిజమెంత ఉందనేది తెలియదు కానీ, సో ఆయన స్నేహితుల్ని తప్పించడానికైనా ఆయన ఇన్వాల్వ్ అవుతారు పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి చెప్తున్నారు. అన్నిటికీ మించి ఏపీఎస్ ఇది కదా, అతని కార్యదర్శి అతని చేతుల మీదుగా జరిగింది కదా వ్యవహారం, మొత్తం ఆయన చేతుల మీదుగానే వెళ్ళింది. సో కాబట్టే వైసీపీ అంటే ఆయనకి ఏ పదవి లేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేకపోయినా, ఆయన వైసీపీ తోటి ఆయనకి మొదటి నుంచి అవినాభావ సంబంధాలు ఉన్నా లేకపోయినా పిఎస్ఆర్ ఆంజనేయులకి వైసీపీకి లక్కా బంగారం లాంటి బంధం ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి పనిమాల బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ వచ్చి మంది మార్బలంతో మొత్తం అంతా సైన్యాది దాన్ని ఏదో అంటారు, మొత్తం సైన్యాన్ని అంతా వెంట పెట్టుకుని భృత్య మార్చ సామంత దండ నాయక అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు ధూళిపాళ్ల సీతారామ శాస్త్రి ఆ దానవీర సౌరకర్ణంలో. అలాగా మొత్తం పరివారాన్ని మొత్తం సమేతంగా హైదరాబాద్ వచ్చేసి ఆ పెళ్లికి అటెండ్ అయ్యి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అలా ఉంటుందన్నమాట వైసీపీ వ్యవహారం. చూద్దాం మరి ఈ సవాల్ లేదంటే ఈ ఓపెన్ అయినటువంటి విధానం రేపు కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో, వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంత తీసేయాల్సిన అవసరం లేదు. సస్పెన్షన్ లో ఉన్న అధికారి ఏం చేస్తాడే మనల్ని అని చెప్పి ఏమరిపాటుగా ఉండటం కూడా తగదు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ మాత్రం సవాల్ విసిరాడంటే అతనికి ఎంత ధైర్యం లేకపోతే, అతని వెనక ఎవరు లేకపోతే ఈ సవాల్ విసిరాడు. ఆ అధికారంలో ఉన్న లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్న అధికారులు ఉన్నారో ఎవరు సహకరిస్తున్నారో అతనికి, ఎవరు అండ చూసుకొని అతన్ని ఇలా బిహేవ్ చేశాడనే దాని మీద కూడా గట్టి యాక్షన్ తీసుకోవాలి, గట్టి ఫోకస్ కూడా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.